ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలోని రుషికొండపై నిర్మించినటువంటి రుషికొండ ప్రభుత్వ భవనం. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తర్జన పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని నిర్మించేది కారణం వేరైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా వాడాలన్న దానిపై ఒక కమిటీలు వేసుకోవడం కానీ అనేక చర్చలు కూడా జరగడం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు దాన్ని కొంతమంది సుప్రీంకోర్టు బెంచ్గా మార్చాలని చెప్పి, అలాగే మరికొంతమంది యుఎస్ కౌన్సిలేట్గా మార్చాలని, ఇంకొంతమంది మ్యూజియంగా మార్చాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు బుద్ధిస్ట్ మాన్యుమెంట్ సొసైటీ ఏదైతే ఉందో విశాఖపట్నంలోని, వాళ్ళు ఇప్పుడు దాన్ని మ్యూజియంగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దానిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఆ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ కమిటీ సొసైటీ సభ్యులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది? దాన్ని మ్యూజియంగానే ఎందుకు మార్చాలని మీరు అనుకుంటున్నారు? కోట్లాది రూపాయలు ప్రభుత్వ ప్రజల ధనం. అది ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సరైన గుర్తింపు లేదు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు లేదు. ఎందుకు లేదనుకుంటే ప్రతి రాష్ట్రానికి ఒక మ్యూజియం ఉంటుంది, ఆ రాష్ట్రం తాలూకా చరిత్ర. అదే విధంగా ఇప్పుడు మ్యూజియం కట్టున్నారు. ఆ మ్యూజియంని ఏం చేయాలని అర్థం కావట్లేదని ప్రైవేట్ వ్యక్తులకి వాటికి ఇవ్వడానికి వీలు లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ మ్యూజియం చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలోకి ఆ మ్యూజియంలో పెట్టవలసిన వస్తువులు చాలా ఉన్నాయి. ఎందుకు వల్లంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత మన వస్తువులు అక్కడ సారాజ్యం మ్యూజియం చాలా ఉండిపోయినాయి. వాటినన్నిటి ఇక్కడ తీసుకురావాలి. అందులో కూడా అంటే ఎక్కడ తవ్వినా సరే మాన్యుమెంట్స్ బోర్డులు అన్ని దొరుకుతున్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. చారిత్రకమైనటువంటి మాన్యుమెంట్స్ ఎన్నో మనకున్నాయి. అదేవిధంగా మనకి సైన్స్ ప్రకారంగా సముద్ర తీరం ఉంది, అటవీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి తాలూకా అవశేషాలు, వాటి గుర్తులు అన్నీ కూడా అక్కడ పెట్టినట్లయితే జాతీయ అంతర్జాతీయంగా మనకు పేరు ప్రఖ్యాతి వస్తుంది, రెవెన్యూ కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, ఏదైతే అమరావతి అంటే బౌద్ధుల తాలూకా అమరావతి ఎలాగ మీరు గుర్తించి మీరు ఆ పేరు పెట్టారో అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్ని రేపు మీరు దాన్ని మాన్యుమెంట్గా ఒక రకమైన ఒక అద్భుతమైనటువంటి శిలాశల్పాలన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని మీరు మారుస్తే బాగుంటుంది. ఏ రకంగా మార్చాలంటే ప్రజలకు ఇప్పటికీ మీకు ఉత్తరాల ద్వారా అయ్యన్న పాత్రుడు గారిని కలిసాం, మెమరాండం ఇచ్చాం. అదే కూటమి ఎమ్మెల్యేలను కలిసాం, మెమరాండం ఇచ్చాం. వాళ్ళందరూ కూడా సమ్మతించారు. కాబట్టి ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ని మ్యూజియంగా చేయాలని మీ అందరూ డిమాండ్ చేయాలి. దానివల్ల మీరు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనిషి శాశ్వతం కాదు, మీరు పరిపాలించినటువంటి గీటి రాయే పరిపాలన రేపటికి శాశ్వతం. కాబట్టి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఒక మ్యూజియంగా మారిస్తే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది మీరు అనుకుంటారు? ప్రజలకి విజ్ఞానం కావాలండి, డబ్బు ప్రజలది. ఆటోమేటిక్గా విజ్ఞానం వచ్చినటువంటి మ్యూజియం పెడితే ప్రజలు సందర్శిస్తారు. ఈ రాష్ట్రంగా ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు. ఇప్పుడు కలకట్టాలో మ్యూజియం ఉందండి, వెళ్తున్నారండి. ముంబైలో మ్యూజియం ఉందండి, అక్కడ వెళ్తున్నారు ప్రజలండి. ఆ మ్యూజియం వాళ్ళు రన్ చేయాలి, ప్రభుత్వ బాధ్యత అది. దానివల్ల ఏంటంటే దేశ విదేశీయులు అందరూ కూడా వచ్చి ఆ మ్యూజియం సందర్శించడం వల్ల రెవెన్యూ వస్తుంది. కొంత ప్రభుత్వం పెట్టదు. పెట్టడం ఏంటంటే ఆ రాష్ట్ర ప్రతిష్ట పెరిగిద్ది కదా ప్రపంచం మొత్తాన్ని. అదే చేయమంటున్నాం. అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలకి అంకితం చేయాలి తప్ప ఏ ప్రైవేటు వ్యక్తికి కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎప్పటికైనా కూటమి పెద్దలందరూ కలిసి మీరు ఆలోచించుకొని మీకు ఏమైనా సరే స్వచ్ఛత కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప అవశేషాలు పెట్టాలనుకుంటే మ్యూజియం చేయండి. మీరు శాశ్వతంగా మీ కూటమి ప్రభుత్వం నిలుస్తుంది. లేదనుకుంటే మేమేం చేయలేం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన రీసెంట్గా ఒక సమావేశం కూడా నిర్వహించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సభ్యులు కలిసి మీరు ఏమైనా వివరించడం జరిగిందా? కమిటీ సభ్యులు విశాఖపట్నంలో ఉన్నటువంటి మనకు ముఖ్యమైనటువంటి విష్ణుకుమార్ రెడ్డి గారిని కలిసాం. అదే పల్లా సింహాచలం గారిని కలిసాం, ఎమ్మెల్యే గారు, రాష్ట్ర అధ్యక్షులు గారిని. అదే పల్లా శ్రీనివాసం కలిసాం. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారిని కలిసాం, స్పీకర్ గారికి. ఆయనకి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని కలిసాం, వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసాం, ఆయనకి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇస్తారని ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి ఇచ్చాం. వాళ్ళు కూడా ఆ కమిటీ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం ఖ్యాతి ప్రపంచానికి ఉంది. అదే మ్యూజియం పెట్టినట్టయితే ప్రపంచ దేశాల్లో విశాఖపట్నం అద్భుతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మ్యూజియం చేయాలని మీకు కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ దానిపై డెసిషన్ తీసుకోవడం కారణం ఏంటి? దీంట్లో ఏమైనా ఆంతర్యం ఉందంటారా? అంటే క్రియేటింగ్ ఎవరికైనా పోతుందేమో అని చెప్పి.
క్రియేటెడ్ పోతుందని కాదండి. అసలు దీని వెనకాతలు చాలామంది కార్పొరేట్ సంస్థలు కూడా వెంటపడుతున్నాయండి. వాటిని ప్రతిది కూడా ప్రభుత్వ సొమ్ము కార్పొరేట్ సంస్థలకు ఇవ్వకూడదండి. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ సొమ్ము ఇచ్చే చాలా బాధపడుతుంది, ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి మాన్యుమెంట్స్ని ప్రభుత్వం నడపాలి, ప్రజలకే ఉండాలి. కారణం ఏంటంటే మీకు సాలార్జంగ్ మ్యూజియం ఉందనుకోండి, చాలా పెద్దది కదా, వాళ్ళు మెయింటైన్ చేస్తుంది కదా తెలంగాణ గవర్నమెంట్. కలకట్టాలో పెద్ద మ్యూజియం ఉంది, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నడిపిస్తుంది, పూణేలో పెద్ద మ్యూజియం ఉంది, వాళ్ళు ఆ గవర్నమెంట్ నడిపిస్తుంది, మహారాష్ట్ర మ్యూజియం ఉంది, ఆ గవర్నమెంట్. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మ్యూజియం ఉండాలి. ఆ మ్యూజియం రెడీ చేసింది ప్రజల డబ్బే కాబట్టి మ్యూజియం చేసినట్లయితే తరతరాల మ్యూజియము విదేశాల నుంచి వచ్చి అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యే మ్యూజియంగా ఉంటుంది కాబట్టి దాన్ని మ్యూజియంగా తయారు చేయడం మా డిమాండ్ అండి. సో ఇది ప్రైవేట్ పరం కాకుండా మ్యూజియం చేస్తే కనీసం ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి బుద్ధిస్ట్ మానిటీ వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కనుక ఈ దిశగా ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అనేది ఇప్పుడు త్వరలో వేసిన కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు కనుక అప్పటి వరకు అందరూ వేచి చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.